అందుకనే ఎవడి దగ్గర పడితే అన్నం వాడి దగ్గర తినకూడదు అన్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా. ఇప్పుడు ఎవడన్నా రాత్రిపూట ఇంటికి రాగానే వెంటనే చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఆ ఫోన్ మీదకి. జొమాటోనా, టమోటానా, ఈ దెబ్బతో తిన్నవాడు ఠానా, వెంటనే వెళ్ళిపోతుంది. వాడు కూడా 9:30 వరకు చూశాడు, ఎవడూ రాలేదు. మళ్ళీ ఫ్రీజర్లో పెడదామని తీసుకెడుతుంటే వీడి ఫోన్ కాల్ ఎడుతుంది. వెంటనే ఓవెన్లో పెట్టి వేడి చేసి వేడివేడిగా మిలమిల మెరుపుల కాగితంలో కట్టుకొస్తాడు. మనం ఎంత సంతోషం, అబ్బా ఎంత వేడిగా. వాడేమన్నా మన మేనత్త కొడుక, మేనమామల్లుడా మన మీద ప్రేమ రావటానికి. వాడు పారైపోతుంటే నువ్వు ఫోన్ చేశావు. ఏ అన్నం ఎందుకు తినకూడదు అన్నారు. ఆ వండేటప్పుడు వాడి మానసిక పరిస్థితి ఎలా ఉన్నదో, వాడు దేని యందు మనస్సు లగ్నం చేసి ఉన్నాడో. అందుకనే